మందుల మనసు దోచుకునే మన చంటి ఇవాళ నిజంగా దొంగలా రాబోతున్నాడు. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చలాకీ చంటి ఎన్ఎస్టీ. ధనస్వామ్యంపై చిర్నకోల పేపర్లో ఒక్క మేటర్ సరిగ్గా లేదు. వేడెక్కిన ప్రపంచం కరెక్టే. 3 భాజపా స్థానాల్లో తెదేపా అభ్యర్థులు. హలో, పోలీస్ స్టేషన్కి వచ్చిన గెస్ట్ల కాఫీలు ఇవ్వరా? అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన గెస్ట్ల కాఫీలు ఇవ్వరా? కాఫీ కావాలా? కాఫీ పోలీస్ స్టేషన్ అత్తగారు ఇల్లు అనుకున్నారా? ఏ సిటీలో చూడు, ఏ దొంగదనం అడిగినా నిన్నే అడుగుతున్నారా. కాఫీ కావాలంటే కాఫీ ఇడికి. ఏంట్రా రాగిని మాట్లాడుతున్నావు? ఏంట్రా? నువ్వు నాకు బామడుతున్నా, నేను నీకు బామడుతున్నారా? ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. సూర్యుడు లేకుండా చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు లేకుండా సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఇంట్లో ఉన్నాడు, చంద్రుడు వెళ్ళిపోడు, చంద్రుడు అక్కడ ఉన్నాడు, సూర్యుడు ఇంటికి వెళ్ళిపోడు. నీకు నాతో పని ఉంటుందా? నాకు నీతో ఎప్పుడు పని ఉండదు. చేయరా చేయి, మా ఎస్ఏ వస్తున్నాడు రా. వచ్చిందా చెప్తారా నీ సంగతి. రే చెయ్యి నువ్వు. కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే పడ్డా నేనే, లేచినా లేనే. లేచి పడ్డా లేచినా రెండు నేనే. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా కేకే. ఏంట్రా కేసులు? ఏంటి అటు పక్కకి డైలాగులు చదువుకో. డైలాగులు చదువుకోమంటాడేట్రా? ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మా ఎస్ఐ గారు. ఎస్ఐ? అవురా, ప్యాంటుకి ఇస్త్రీ లేదు, ఒంటికి రంగు లేదు, నెత్తికి రంగు లేదు, గడ్డం లేదు. నువ్వు ఎస్ఐ అండి చెప్తే చాలా చండాలంగా ఉంది. చిచ్చి. వీడు మొహమ్మంట నా పరువు తీసాడు. నీ పేరేంట్రా? దొంగ. నీ పేర్రా? థీఫ్. అమ్మ గడుపు గల ఇలా చెప్తాడు రీడు. ఎస్ఐ గారు 2 ఉతికేమంటారా? నువ్వు నీ పేరేంట్రా? చోర్. హిందీలో చెప్తాడేంట్రా? రే నీ పేరేంట్రో చెప్పరా? దొంగ దొంగ దొంగ. ఎన్నిసార్లు చెప్పాలరా నిన్ను దొంగ? నువ్వు దొంగతనం ఎందుకు చేసావురా? నువ్వు పోలీస్ డ్యూటీ ఎందుకు చేస్తున్నావు? పోలీస్ డ్యూటీ ఎందుకు చేస్తూ ఉంటాడేంట్రా? నేను ఎస్ఐ రా. అవును, ఎస్ఐ అయితే ఏంటి? ఎందుకు చేసే ఉంటావేంటి? అది నీ వృత్తే? నా వృత్తే. yes, this is also my computer. నువ్వు దొంగతనం ఎలా చేస్తావో చెప్పేసి. దొంగతనం ఎలా చేస్తావో చెప్పాలా? అరే ఇట్రా, నువ్వు ఇట్రా. ఈ వయసులో నీకు పోలీసు ఉద్యోగం అడిచాడు రా. నేను చెప్పేది ఇప్పుడు ఏదైనా మెజిషియన్ దగ్గరికి వెళ్తావు, వాడు మ్యాజిక్ చేస్తుంటాడు. వాడు మ్యాజిక్ చేసేవాడిని పట్టుకొని నువ్వు మ్యాజిక్ ఎలా చేస్తావో చెప్తాడా? ట్రిక్స్ చెప్తాడా నీకు? ఎందుకు చెప్తాడు? మరి నేనేం చెప్తాను? అదేంట్రా, వాడు చెప్పేస్తే వాడి వృత్తి పోతుంది అప్పటితోటి. మరి నేను చెప్తే నా వృత్తి కూడా పోతుందిగా ఇప్పటితోటి. ఒరే ఈడితోటి దొంగతనం చేసాడని ఎలా గొప్పించాలరా? చెప్పరా? ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. ఒరే ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు ఇక్కడ? ఒకడే ఉన్నాడు. ఎస్ఐగారు అని 10 సార్లు పిలుతుంది ఎదవా. మా ఇంట్లో నిన్న దొంగలు పడ్డారండి. అవునా? అయితే పని చేయి, 108కి ఫోన్ చేయి. పాపం దెబ్బలకే. అబ్బా అది కాదండి, మా ఇంట్లో నిన్న దొంగతనం జరిగిందండి. దొంగతనం జరిగింది? అవునండి. నిన్న దొంగతనం జరిగితే ఇప్పుడు నీకు వచ్చావు పోరా? అది కాదండి, నిన్న రాత్రి దొంగతనం జరిగిందండి. రాత్రి దొంగతనం జరిగిందా? అయ్యో పాపం, కంప్లైంట్ చేయడానికి వచ్చావా? అవునండి. సరే గాని సార్ ఇంతకీ ఏం పోయిందిరా? సార్ డబ్బులు పోయాయి సార్. డబ్బులు ఎంత? 10 లక్షలు సార్. 10 లక్షలా? అవును సార్. రే 10 లక్షలు వీళ్ళ ఇంట్లో పోయేంట్రా చెప్పరా? 10 లక్షలు ఇంట్లో పోయాయి. ఇట్రా, నువ్వు ఇట్రా. 10 లక్షలు మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావురా? ఎందుకు పెట్టుకుంటామండి? సంపాదించుకున్నా కదండి, ఇంట్లో పెట్టుకుంటాం కదండి. సంపాదించుకుని ఇంట్లో పెట్టేసుకుంటావా? ఓ పని చేయి, ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి డ్రా చేసావు, ఏ బ్యాంక్ నుంచి డ్రా చేసావు, ఆ బ్యాంక్ లో ఉన్న అకౌంట్ నెంబర్ ఏంటి, అది నీ పేరు మీద మీ ఆవిడ పేరు మీద ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నాకు ఇచ్చావనుకో. ప్రూఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రూఫ్ తీసుకొచ్చావంటే ఈ 10 లక్షలు నీకు ఇచ్చేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రూఫ్ అడుగుతున్నారు సార్, 10 లక్షలు అడిగితే. ఈ సిటీలో జెన్యూన్ దొంగవాడు ఒక్కడేరా. ఏం దొంగతనం చేసినా ప్రూఫ్ ఇచ్చేస్తే వాడు ఇచ్చేస్తాడు. ప్రూఫ్ ఎలా ఇస్తాడు సార్? నాకు అర్థం కాదు. ఇంట్లో 10 లక్షలు ఉన్నట్టుగా వాడికి ఎలా తెలుస్తుందా?
ఇంకేం పోయారా? సార్ టీవీ పోయింది సార్. టీవీనా? అవును సార్. రే బాబు ఆ, దొంగ, వీడిది టీవీ పోయిందట. టీవీ అని ఇచ్చారా? టీవీ పోయిందా? చెప్పవే. దా ఇట్రా. ₹1,00,000 టీవీ అండి, పెద్దదండి. ₹1,00,000 టీవీ పెద్దది. పెద్దది ప్లాస్మా. సూపర్ రా. దాని స్లిప్, దానికి వారంటీ ఉందా? వారంటీ తీసుకో. ఏ షాప్ లో కొన్నావో చూడు, ఆ షాప్ ఒరిజినల్ కాదా చూడు. ఓకే, నువ్వు క్యాష్ తో కట్టావా, క్రెడిట్ కార్డ్ తో కట్టావా, లేకపోతే ATM తో కట్టావా, ఇవన్నీ స్లిప్పులు తీసుకొని రా. నాకు ప్రూఫ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మా ఇంట్లో 100 టీవీలు ఉన్నారా, దానిలో ఏ టీవీ ఎలా గుర్తుపడతాను? నువ్వు తెచ్చావనుకో, మోడల్ నెంబర్ ఉంటుంది కాబట్టి చూసి ఇచ్చా. సార్ మీ ఇంటికి నన్ను పిలవండి, ఆ టీవీ గుర్తుపడతాను. ఓ పని చేయి, మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళి లోపల ఏమేమి చెప్తా. అలా వద్దు. వాడు ఏది ప్రూఫ్లు ఏంది ఇవ్వడరా? ఇప్పుడు- నువ్వు కోర్టుకి వెళ్ళినా ప్రూఫ్ కావాలరా. వాడు పాపం దొంగతనం చేశానని ఒప్పుకుంటున్నాడు. సార్ ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఎలా తీసుకొస్తారు సార్? అప్పుడప్పుడు కొన్ని టీవీ సార్ పోతుంది సార్ ప్రూఫ్లు. పోన్లే, దైతం వెళ్ళిపోయింది. టీవీ కూడా పోయినట్టు గానీ సార్. ఇంకేం పోయి చెప్పు. సార్ గోల్డ్ పోయింది సార్. మా గోల్డా? యా సార్. ఎన్ని తులాలరా? 10 తులాలు సార్. 10 తులాలా? అవునండి. నాన్న దొంగ, 10 తులాలు అటు ఇచ్చేయచ్చు కదరా పాపం. మీ ఇంట్లో 10 లేదు బంగారం పోయిందా? అవునండి. మా ఆడదండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. వెళ్ళు, ఇచ్చేస్తాడు. ఇప్పుడు 10 తులాల్లో ఎన్ని గ్రాములు ఉంటాయి చెప్తావా? ఎలా చెప్తామండి? తెలియదు. 10 తులాల్లో ఎన్ని గ్రాములు ఉంటాయో తెలియదు. 10 తులాల బంగారం మీ ఇంట్లో ఉంది, అది నేను కొట్టేసాను, అది కంప్లైంట్ చేయడానికి వచ్చావు. ఇప్పుడు ఆ 10 తులాలకి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఏ షాప్ లో కొన్నావు? నాకు బిల్లులు కావాలి, ఎందుకంటే మా ఇంట్లో 100 తులాలు ఉంది. దానిలో నీ 10 తులాలు ఎలా గుర్తుపట్టడం? సార్ మా ఆడని తీసుకొస్తాను, గుర్తుపడుతుంది. సూపర్ రా, పంపించే. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమని తప్పేమన్నాను రా? మీ ఆవిడని ఇస్తే నేను బంగారం ఇచ్చి పంపిస్తా అంటున్నా. మీ ఆవిడ బంగారం కాదా? బంగారమే మరే. సార్ మళ్ళీ ప్రూఫ్ అడిగారు సార్. ప్రతిసారికి ప్రూఫ్ ఎలా తీసుకొస్తారు సార్ బంగారానికి? నా బంగారం ఏడవకురా. సార్ ఇప్పుడే నాన్న దొంగ, ఆ, వాడు పాపం పోయి అంటున్నాడు. ఏదో సెటిల్మెంట్ చేసేయచ్చు కదా. సెటిల్మెంటా? ఆ, మీరు పోలీసు వాళ్ళ, నేను పోలీసులేనా? నేనే పోలీస్. మీరు సెటిల్మెంట్ చేయాలి, నన్ను అడుగుతారని సెటిల్మెంట్ అని. అవును, ఎంతో. ఐ ఆమ్ ఎ థీఫ్, ప్రొఫెషనల్ థీఫ్. వితౌట్ ప్రూఫ్ నేను ఏమి చేయను. ఇప్పుడు ప్రూఫ్ ఎందుకు అడుగుతున్నానంటే, పోయినసారి నేను నీకు నా బండి పోయిందని కంప్లైంట్ చేశాను. అవును, ఇచ్చావు పాపం. దొరికిందా? దొరికింది కదా. సూపర్ గా దొరికింది కదా. అవును. నాకు ఎలా ఇచ్చారు మీరు? నీ సీ బుక్ తెమ్మన్నాను, RC తెమ్మన్నాను, నీ కొన్న బిల్లు తెమ్మన్నాను. ఇవన్నీ తీస్తేనే కానీ నీకు బండి ఉన్నాను. మరి నేను అవన్నీ ఇచ్చిన తర్వాత కదా బండి తీసుకెళ్ళింది. అంటే నేను ప్రూఫ్ సబ్మిట్ చేసి నా వస్తువు నేను తీసుకెళ్ళాను. చూడమ్మా, మీరు ఎవరి కిందో పని చేయాలి, నేను ఎవరి కింద పని చేయక్కర్లేదు. యు ఆర్ ఎంప్లాయిడ్, ఐఎమ్ అన్ఎంప్లాయిడ్, బట్ ఐఎమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే, వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఎగ్జాక్ట్లీ, ఇఫ్ యూ బ్రింగ్ ద ప్రూఫ్, ఐ విల్ గివ్ ద ప్రొడక్ట్స్. దట్స్ ఇట్. వెళ్ళు, ప్రూఫ్ తీసుకురా. వెళ్ళు, ప్రూఫ్లు తీసుకురా. చాలా మంచి దొంగరా నువ్వు. ప్రూఫ్ ఇస్తేనే కానీ ఇవ్వ కదా. అరే, ప్రూఫ్ ఇస్తేనే కానీ ఎటువంటి సబ్మిట్ చేసేది లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ సాక్షిగా నేను జనాలకు ఒకటే చెప్తాను అనుకున్నా. మిత్రులారా, దొంగలారా, మై అభిమానులారా, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని కావాలంటే అన్ని దొంగతనాలు చేసుకోండి. ఈ మధ్య కొత్తగా గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ చాలా ఉంది. మనం కూడా అసెంబ్లీలో తొందరలో కూర్చోబోతున్నాం. ఐ లవ్ యూ, బాయ్ బాయ్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే. నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా. అలాగే మన జడ్జెస్ కామెంట్స్ కూడా దోచుకో. పర్లేదు, ఎలాగో అమ్మాయి మనసు దోచుకోలేవు. మా మార్క్స్ అన్న దోచుకో. మేము దోచుకున్న మనసులు చాలా ఉన్నాయి. ముద్దడిగానే ముద్దడిగానే. అండ్ శేషు గారు, మీ ఎంట్రీ బాగుంది. చంటి గారు, మా ఇంట్లో కూడా టీవీ పోయింది, ప్రూఫ్స్ ఇస్తాను, టీవీ ఇస్తారా? ఇస్తా, విత్ యువర్ ఫ్యామిలీ రావాల్సిందే. మరి మీరు తీసుకెళ్ళిన తర్వాత మీ ఆయన వచ్చి ఏది మా ఇంట్లో టీవీ తీసుకెళ్ళామని అడిగితే కూతురు వచ్చి మళ్ళీ కొడుకు వచ్చి మొత్తం ఫ్యామిలీ ఒకటేసారి వచ్చి విత్ అగ్రిమెంట్ ఉండాలి. బాండ్, వితౌట్ బాండ్ ఐ కాంట్ గివ్ ద ప్రొడక్ట్స్. చెప్పే చంటి, అక్కడ ఎమ్మెల్యే చంటి, ఇలాంటివి పెట్టుకోకు. ఎన్ని తీసుకొచ్చి నీకు అప్పు చెప్పేది. ఓకే, ఈ గొడవ బయట పెట్టుకోండి, సార్ గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు చాలా తెలియగలడు చంటి. ఏ సార్, ఏదో మొత్తానికి స్కిట్ని అట్లా ఇలా చేసి మొత్తానికి బోర్డర్ దాటించేస్తుంటావు. ఇప్పుడు చాలా బాగా చేశారు, మంచి స్కిట్. ముద్దడిగానే